దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాము. 2 రాజులు 4వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు కూడా బైబిల్ ఉంటే తెరవండి, నాతో పాటు మీరు కూడా చదవండి. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుర్రము ఎరగక దాన్ని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని తరిమి కూరకుండలో వేసిరి. ఇక్కడ మనం ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. గుణము వెరగక, గుణము వెరగక. గుణం అంటే తెలుసానికి, ఒక మనిషితో స్నేహం చేసేటప్పుడు ఆ మంచి గుణం ఎలాంటిదో మనము కనిపెట్టాలి. ఒక మనిషితో మనం వెళుతున్నప్పుడు ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషికి ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నవి, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నవాడు, ఆ మనిషితో స్నేహం చేస్తే మనకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా ఆలోచించి మంచివాడైతేనే, మంచి గుణస్తుడైతేనే అతనితో మనం ఉంటే చాలా మంచిది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే వెర్రి ద్రాక్ష చెట్టుని చూశాడు, కానీ ఇది ఎర్రి చెట్టు అని ఆయన తెలుసుకోలేదు. ఇది కూడా మంచి ఆకు, దీన్ని తినొచ్చు, కూర చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఎర్రి ద్రాక్ష చెట్టు గుణము ఎరగక దాన్ని ఎమ్మడే తీగలు తెంపి ఒడి నిండా నింపుకొని వచ్చి దాన్ని తరిగి కూర కుండలో వేశారు. చూసావా? పండ్లు కూడా ఎన్నో పండ్లు ఉంటాయి, తినే పండ్లు ఉంటాయి, కొన్ని ఇష్టము కలిగిన పండ్లు కూడా ఉంటాయి. మంచివి తినాలి, చెడ్డవి వదిలేయాలి. దాని గుణం ఎరగాల, ఇది ఏం పండు అనేది చూసి దాన్ని మనం తినాల. ఈ ఎర్రి ద్రాక్ష చెట్టు అని ఆయన గుణము ఎరగక దాన్ని తీగలన్నీ కూడా తెంపుకొని ఒడి నిండా నింపుకొని తీసుకొచ్చాడు. దాన్ని వాళ్ళు కూడా గుణము ఎరగక దాన్ని తరిమి కుండలు కూడా వేశారు. కాబట్టి ప్రేమ దేవులారా, మంచి కూరలు తింటే నీకు ఆరోగ్యం, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు మంచిది. అలాగనే ఈ చెట్టుని గుణం ఎరగక ఆ ద్రాక్ష, వెర్రి ద్రాక్ష చెట్టు తీగలన్నీ తెంపుకొచ్చాడు, కానీ అది మాత్రం మంచిది కాదు. ముందే అది ఎర్రి ద్రాక్ష చెట్టు. అది చేదుగా ఉండొచ్చు, లేదంటే దానివల్ల మరణం కూడా చెందవచ్చు, రకరకాల జబ్బులు కూడా రావచ్చు. కాబట్టి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, వెర్రి ద్రాక్ష చెట్టు దాని గుణము ఎరగక దాన్ని తరిగి తీసుకొని వచ్చాడు. మనం కూడా ఎవరితో స్నేహం చేసినా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, మంచి వాళ్ళతో నువ్వు నడిచినట్టయితే నువ్వు సంతోషంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎర్రి మనుషులు లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, నీకు హాని చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, నిన్ను పాతాళానికి తొక్కే వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు తండ్రి చక్కటి ఒక మాట విన్నాము. ప్రభా, గుణము ఎరగక ఎర్రి ద్రాక్ష తీగలను తెంపుకొని ఒడి నిండా నింపుకొని దాన్ని తరిగి కూరకుండలో వేసి ప్రభా కూరను వండినట్టు మేము చూస్తున్నాము తండ్రి. ప్రభా, అలాగనే తండ్రి లోకంలో మేము కూడా మంచి వాళ్ళతో స్నేహం చేసే భాగ్యం మీరు దయచేయమని, ఇన్న వాక్యము హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.